ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ స్వాతంత్ర సమరంలో మహిళల పాత్రని చూసినట్టయితే మనకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడతాయి. దే వర్ లీడర్స్, దే వర్ నాట్ మియర్ ఫాలోవర్స్. దే లెడ్ ది బ్యాటిల్స్. వాళ్ళు ఫైట్ చేశారు, పోరాటాలకు నాయకత్వం వహించారే తప్ప మహిళ ఎక్కడ కూడాను ఒక సెకండ్ ఫిడిల్ ప్లే చేసినటువంటి ఘట్టము ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో 17th సెంచరీలో కానీ 16th సెంచరీలో కానీ 18th సెంచరీలో కానీ ఈవెన్ ఎర్లీ 19th సెంచరీలో కానీ నాకు కనపడలేదు. ఈరోజు ప్రసంగం కోసం అధ్యయనం చేస్తుంటే నాకు కనిపించిన విశేషం అంటే దే లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. దే వర్ నాట్ జస్ట్ ఫెలో ట్రావెలర్స్ గానో నడుస్తూ వచ్చిన వాళ్ళతో పాటు నడిచినటువంటి అనేక మందిలో ఒకరుగానో సైడ్ క్యారెక్టర్స్ గానో లేరు. దే వర్ లీడర్స్. ముఖ్యంగా 16th and 17th and ఎర్లీ 18th సెంచరీ వరకు కూడాను దే లెడ్ ద బ్యాటిల్స్. ఆశ్చర్యకరమైన విషయము. మైథిలీ శరణ్ గుప్తా అనుకుంటాను, ఆయన మహిళల గురించి ఒక కవిత రాశారు హిందీలో. అది నారీ జీవన హారీ తేరీ యహీ కహానీ. నారీ జీవితాన్ని ఇచ్చేటటువంటి మాత, నీ కథ ఇంతే. ఏమిటి? నారీ జీవన హారీ తేరీ యహీ కహానీ, ఆచల్ మే దూద్ కొంగుచాటున స్తన్యం, ఆఖో మే పానీ కళ్ళలో దైన్యం, కన్నీరు. మహిళల గురించి ఆయన వర్ణిస్తూ మైథిలీ శరణ్ గుప్తా చెప్పినటువంటి మాట ఇది. నారీ జీవన హారీ తేరీ యహీ కహానీ, ఆచల్ మే దూద్ और ఆఖో మే పానీ అన్నాడు. కానీ మన స్వాతంత్ర సమరాన్ని కనుక మనం అధ్యయనం చేసినట్టయితే ఫ్రమ్ 16th సెంచరీ ఆన్వర్డ్స్ ఇండియన్ విమెన్ లెడ్ ది ఫ్రీడమ్ ఫైట్. కత్తి పట్టుకుని ఆయుధాలను చేతబూని ఒక మగవాడి కన్నా మెరుగైనటువంటి పోరాటం చేసి బ్రిటిషర్లను, పాశ్చాత్యులను, ముఖ్యంగా పాశ్చాత్యులను గడగడలాడించారు. మొత్తం పాశ్చాత్య చరిత్రలో పోరాటం చేసిన ఏకైక మహిళ జోన్ ఆఫ్ ఆర్క్. జోన్ ఆఫ్ ఆర్క్ ఫ్రెంచ్ మహిళ, కానీ భారతదేశపు చరిత్రను చూస్తే కొన్ని వేల మంది జోన్ ఆఫ్ ఆర్కులు కనిపిస్తారు మీకు. కొన్ని వందల మంది నాయకులు ఆ రకమైనటువంటి స్థాయి వాళ్ళు మీకు కనిపిస్తారు. సో వి విల్ బిగిన్ అవర్ స్టోరీ విత్ 16th సెంచరీ. నిజానికి మీరు మొఘల్ చరిత్రలో చూసినప్పుడు కూడా, మొఘల్ చరిత్రలో కూడాను, మన ముస్లిం చరిత్ర సమయంలో కూడాను మహిళా నాయకులు ఉన్నారు. వాళ్ళంతట వాళ్ళు తమ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకుని మహిళా నాయకులుగా వచ్చారు. ఉదాహరణకి రాణి దుర్గావతి, మధ్యప్రదేశ్లోని గఢా మండల అని చెప్పేసి అంటారు. గఢ మండలం అంటే కోటలు ఉన్నటువంటి ప్రాంతం. ఒక 36-40 కోటలు ఉంటాయి. గఢా మండలం అంటే 40 కోటలు ఉన్న ప్రాంతము గఢా మండల ప్రాంతము. ఆ ప్రాంతానికి ఒక గోండు రాణి ఉండేది, రాణి దుర్గావతి. అక్బర్తో పోరాడింది. షీ వెంట్ ఆన్ ఫైటింగ్. పోరాడి అక్బర్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులతో నీళ్లు తాగించి ఆమె చివరికి మరణించారనమాట. ఆమె గురించి చిన్నప్పుడు మేము పాడుకునే వాళ్ళము. దుర్గావతి రణమే నిక్లి హాథోమే థీ తలవారే దో, ధరతీ కాపీ ఆకాశ హిలా జబ్ హిల్నే లగే తలవారే దో అని పాటలు పాడుకునేవాళ్ళం. అటువంటి దుర్గావతి. అదేవిధంగా రజియా సుల్తానా, ఒక ముస్లిము మహిళ అయ్యిండి కూడాను ఆనాటి ముస్లిం విధానాలలో ఉన్నటువంటి ఛాందసవాదాన్ని ధిక్కరించి మహిళ రాణిగా అయింది. వాళ్ళ కాన్సెప్ట్లో అసలు రాణి కాన్సెప్ట్ లేదు. అటువంటిది రాణి అవడమే కాకుండా ఆమె ఒక బానిసను ప్రేమించి వివాహం చేసుకుంది. రజియా సుల్తానా సినిమా వచ్చింది, హేమమాలిని ధర్మేంద్రది. అది మనం ఎప్పుడన్నా చూడవచ్చు మొత్తం కథ తెలుసుకోవడానికి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముస్లిం రాణి ఈ రకంగా పరిపాలించినది, పోరాడినటువంటి ఘట్టం లేదు. ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ స్వాతంత్ర సమరంలో మహిళల పాత్రని చూసినట్టయితే మనకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడతాయి. దే వర్ లీడర్స్, దే వర్ నాట్ మియర్ ఫాలోవర్స్. దే లెడ్ ది బ్యాటిల్స్. వాళ్ళు ఫైట్ చేశారు, పోరాటాలకు నాయకత్వం వహించారే తప్ప మహిళ ఎక్కడ కూడాను ఒక సెకండ్ ఫిడిల్ ప్లే చేసినటువంటి ఘట్టము ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో 17th సెంచరీలో కానీ 16th సెంచరీలో కానీ 18th సెంచరీలో కానీ ఈవెన్ ఎర్లీ 19th సెంచరీలో కానీ నాకు కనపడలేదు. ఈరోజు ప్రసంగం కోసం అధ్యయనం చేస్తుంటే నాకు కనిపించిన విశేషం అంటే దే లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. దే వర్ నాట్ జస్ట్ ఫెలో ట్రావెలర్స్ గానో నడుస్తూ వచ్చిన వాళ్ళతో పాటు నడిచినటువంటి అనేక మందిలో ఒకరుగానో సైడ్ క్యారెక్టర్స్ గానో లేరు. దే వర్ లీడర్స్.
ముఖ్యంగా 16th అండ్ 17th అండ్ ఎర్లీ 18th సెంచరీ వరకు కూడాను దే లెడ్ ద బ్యాటిల్స్. ఆశ్చర్యకరమైన విషయము, మైథిలీ శరణ్ గుప్తా అనుకుంటాను, ఆయన మహిళల గురించి ఒక కవిత రాశారు హిందీలో. అది నారీ జీవన హారి తేరీ యహీ కహాని. నారీ జీవితాన్ని ఇచ్చేటటువంటి మాత, నీ కథ ఇంతే. ఏమిటి? నారీ జీవన హారి తేరీ యహీ కహాని, ఆచల్ మే దూద్, కొంగుచాటున స్తన్యం, ఆఖో మే పానీ, కళ్ళలో దైన్యం, కన్నీరు. మహిళల గురించి ఆయన వర్ణిస్తూ మైథిలీ శరణ్ గుప్తా చెప్పినటువంటి మాట ఇది. నారీ జీవన హారి తేరీ యహీ కహాని, ఆచల్ మే దూద్ और ఆఖో మే పానీ అన్నాడు. కానీ మన స్వాతంత్ర సమరాన్ని గనక మనం అధ్యయనం చేసినట్టయితే ఫ్రమ్ 16th century ఆన్వర్డ్స్ ఇండియన్ విమెన్ లెడ్ ది ఫ్రీడమ్ ఫైట్. కత్తి పట్టుకుని ఆయుధాలను చేతబూని ఒక మగవాడి కన్నా మెరుగైనటువంటి పోరాటం చేసి బ్రిటిషర్లను, పాశ్చాత్యులను, ముఖ్యంగా పాశ్చాత్యులను గడగడలాడించారు. మొత్తం పాశ్చాత్య చరిత్రలో పోరాటం చేసిన ఏకైక మహిళ జోన్ ఆఫ్ ఆర్క్. జోన్ ఆఫ్ ఆర్క్ ఫ్రెంచ్ మహిళ, కానీ భారతదేశపు చరిత్రను చూస్తే కొన్ని వేల మంది జోన్ ఆఫ్ ఆర్కులు కనిపిస్తారు మీకు, కొన్ని వందల మంది నాయకులు ఆ రకమైనటువంటి స్థాయి వాళ్ళు మీకు కనిపిస్తారు. సో వి విల్ బిగిన్ అవర్ స్టోరీ విత్ 16th century. నిజానికి మీరు మొఘల్ చరిత్రలో చూసినప్పుడు కూడా, మొఘల్ చరిత్రలో కూడాను, మన ముస్లిం చరిత్ర సమయంలో కూడాను మహిళా నాయకులు ఉన్నారు. వాళ్ళంతట వాళ్ళు తమ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకుని మహిళా నాయకులుగా వచ్చారు. ఉదాహరణకి రాణి దుర్గావతి, మధ్యప్రదేశ్లోని గఢా మండల అని చెప్పేసి అంటారు. గఢ మండలం అంటే కోటలు ఉన్నటువంటి ప్రాంతం. ఒక 36-40 కోటలు ఉంటాయి. గఢా మండలం అంటే 40 కోటలు ఉన్న ప్రాంతము గఢా మండల ప్రాంతము. ఆ ప్రాంతానికి ఒక గోండు రాణి ఉండేది, రాణి దుర్గావతి. అక్బర్తో పోరాడింది. షీ వెంట్ ఆన్ ఫైటింగ్. పోరాడి అక్బర్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులతో నీళ్లు తాగించి ఆమె చివరికి మరణించారనమాట. ఆమె గురించి చిన్నప్పుడు మేము పాడుకునే వాళ్ళము. దుర్గావతి రణమే నిక్లి, హాథోమే థీ తలవారే దో, ధరతీ కాపీ ఆకాశ హిలా, జబ్ హిల్నే లగే తలవారే దో అని పాటలు పాడుకునేవాళ్ళం. అటువంటి దుర్గావతి. అదేవిధంగా రజియా సుల్తానా, ఒక ముస్లిము మహిళ అయ్యిండి కూడాను ఆనాటి ముస్లిం విధానాలలో ఉన్నటువంటి ఛాందసవాదాన్ని ధిక్కరించి మహిళ రాణిగా అయింది. వాళ్ళ కాన్సెప్ట్లో అసలు రాణి కాన్సెప్ట్ లేదు. అటువంటిది రాణి అవడమే కాకుండా ఆమె ఒక బానిసను ప్రేమించి వివాహం చేసుకుంది. రజియా సుల్తానా సినిమా వచ్చింది, హేమమాలిని ధర్మేంద్రది. అది మనం ఎప్పుడన్నా చూడవచ్చు మొత్తం కథ తెలుసుకోవడానికి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముస్లిం రాణి ఈ రకంగా పరిపాలించినది, పోరాడినటువంటి ఘట్టం లేదు. మన దేశంలో, భారతదేశంలో మాత్రమే ఒక రజియా సుల్తానా ఆవిర్భవించగలిగింది. సో ఇండియన్ ఉమెన్హుడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది వెస్టర్న్ ఆర్ ది అదర్ కైండ్స్ ఆఫ్ ఉమెన్హుడ్. దానిలో కామనాలిటీ లేదన్నటువంటి విషయం చెప్పడానికి ఉదాహరణ ఇచ్చాను. అదేవిధంగా 17వ శతాబ్దంలో మాయి భాగో అనేటటువంటి ఒక మహిళ 40 మంది సిక్కు పురుషుల సైన్యానికి నాయకత్వం వహించి 10,000 మంది మొఘళ్లతోటి 1705వ సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ ముక్తసర్లో ఫైట్ చేసింది. ఉమెన్ లీడర్ ఫైటింగ్ అగేన్స్ట్ మొఘల్స్. మీరు ఆ రకంగా చూసినట్లయితే మొఘల్ సైన్యం పైన జాట్ మహిళలు చేసినటువంటి పోరాటాన్ని మీరు ఎప్పుడన్నా కనుక ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసి సర్చ్ చేసి చూడండి. లేకపోతే సాఫ్రన్ సోర్డ్స్ అనే పుస్తకం ఒకటి ఉంది, దానిలో చూసినట్లయితే జాట్ విమెన్ యొక్క 50,000 మంది సైనికుల రెజిమెంటు మొఘల్ సైన్యం పైన పోరాడింది. మొఘల్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. ఇట్ వాజ్ అన్ ఎక్స్క్లూజివ్ ఆర్మీ ఆఫ్ విమెన్ వారియర్స్ లెడ్ బై జాట్ విమెన్. ఇది మనం గమనించవలసినటువంటి విషయం. మన స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి అమూల్యమైన అపూర్వమైన ఘట్టాలని మనం మర్చిపోయాం. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాత పాశ్చాత్యులు మన దేశంలోకి రావడానికి మొదలుపెట్టిన సమయంలో ఈ మన రాణుల పాత్ర ఏమిటి అని గనక మనం చూసినట్లయితే చాలా ఆసక్తికరమైనటువంటి వివరాలు బయటకు వస్తాయి. మొట్టమొదటిది, వి విల్ స్టార్ట్ విత్ 16th centuryలో, 16వ శతాబ్దంలో, అంటే 1670 1700 ప్రాంతంలో, ఈ 1500 నుంచి 1600 సమయంలో 2 మహిళా రాణులు పోర్చుగీస్ వాళ్ళపైన పోరాడి పోర్చుగీస్ వాళ్ళని పరాజయం పాలు చేసి పారిపోయేలాగా చేశారు. వీళ్ళిద్దరిలో
ఒక రాణి పేరు బెలవాడి మల్లమ్మ. మనలో ఎవ్వరం కూడా ఈమె పేరు వినుండము. ఈ బెలవాడి మల్లమ్మ ఎంత గొప్ప యోధురాలంటే, ఈ బెలవాడి మల్లమ్మ చాలా గొప్ప పోరాటం చేసి ఛత్రపతి శివాజీ సైన్యాలతో పోరాడి, ఆ సైన్యం పోరాడిన సమయంలో ఆమె ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత ఛత్రపతి శివాజీ ముందు ఆమెను బందీగా ప్రవేశపెట్టినప్పుడు ఛత్రపతి శివాజీ తన సింహాసనం మీద నుంచి లేచి ఆమె పాదాలను స్పృశించి, అమ్మా, నీ వంటి యోధురాల్ని నేను చూడలేదు, నీకేం కావాలో అది చెప్పు, నేను ఇచ్చేస్తానంటాడు. అప్పుడు ఆమె పూర్తి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేస్తాడన్న. ఆమె ఈ బెలవాది మల్లమ్మ ఈ రోజు ఉన్నటువంటి బెలగాం జిల్లాలోని కొన్ని ప్రాంతాల మీద రాజ్యం చేసేది. పోర్చుగీసు వాళ్ళని 3 సార్లు యుద్ధాల్లో ఓడించగలిగింది. బెలవాడి మల్లమ్మ గురించి కర్ణాటకలో చాలా మందికి తెలుసు, కానీ మిగతా చోట్ల మనకి చాలా మందికి తెలియదు. రాణి చెన్నభైరవి దేవి, ఆమె కూడాను 54 సంవత్సరాల పాటు పరిపాలన చేసిందండి. బహుశా ప్రపంచ చరిత్రలో ఇంత సుదీర్ఘ కాలము ఒక మహిళ పరిపాలన చేసి ప్రజలందరినీ చాలా ఆనందంగా సుఖంగా ఉండేలాగా పరిపాలించినటువంటి సంఘటన లేదు. రాణి చెన్నభైరవి అన్నమాట. ఆమె సాళువా వంశానికి చెందినటువంటి వ్యక్తి. ఆమె గోవాలో క్రైస్తవ అత్యాచారాలకు గురైనటువంటి కొంకణస్థులకు, తుళు ప్రజలకు, మలబారులో అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళందరికీ కూడా తన రాజ్యంలో ఆశ్రయం ఇచ్చింది. ఆమెని పోర్చుగీస్ వాళ్ళు ఓడించేందుకు 4 సార్లు యుద్ధం చేసి 4 సార్లు ఓడిపోయారండి. 1552 to 1606 వరకు జరిగినటువంటి పోరాటాలు ఇవి. ఈ పోరాటాలలో పోర్చుగీస్ వాళ్ళు ఆమెను ఓడించలేక చిట్ట చివరికి ఆమెతో సంధి చేసుకున్నారు. పోర్చుగీస్ లాంగ్వేజ్లో ఆమె గురించి వాళ్ళు రైనా ద పిమెంటా అనేటటువంటి పదాన్ని ఉపయోగించేవారు. రైనా అంటే క్వీన్ అని, పిమెంటా అంటే పెప్పర్, మిరియాలు. ఆమె పరిపాలనా క్షేత్రం ఎక్కడైతే ఆమె పరిపాలించిందో అద్భుతమైనటువంటి మిరియాలు పండేవి. ఆ మిరియాల పంటను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని స్పైస్ ట్రేడ్ని తన కబ్జాలో తీసుకునేందుకు పోర్చుగీస్ ప్రయత్నించారు. ఈ రైనా దా పిమెంటా అని వాళ్ళ రచనల్లో ఈమె పోరాటం గురించి, ఈమె ఫైటింగ్ స్పిరిట్ గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తారు. వాళ్ళు వర్ణిస్తారనమాట. రాణిగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తలంచుకుని వెళ్ళు, తలెత్తి ఆమె వైపు చూడకు, ఆమెతోటి చాలా గౌరవంగా మాట్లాడు, ఏదడిగినా కూడాను మోకాళ్ళ మీద కూర్చుని ఆమె శరణు వేడు, అప్పుడు మాత్రమే ఆమె కరుణిస్తుంది, నువ్వు కోరినటువంటి కోరికను తీర్చడానికి, అంటే నీ ఆదేశాలు జారీ చేస్తుందని చెప్పేసి పోర్చుగీస్ రచనల్లో ఉంది. హౌ మెనీ ఆఫ్ us know about this రైనా డా పిమెంటా? పోర్చుగీస్ హిస్టరీ రిమెంబర్స్, ఇండియా ఫర్గెట్స్. ఈ రకంగానే మనం చూసినట్లయితే 16వ శతాబ్దంలో 1650-40 ఈ ప్రాంతాల్లో మరొక రాణి, ఈరోజు కర్ణాటకలో మంగళూరుకి దగ్గరగా ఉల్లాల్ అనేటటువంటి ఊరుందండి. స్నేహ ఉల్లాల్ వంటి సినిమా యాక్ట్రెస్ ఆ ఊరు నుంచే వచ్చారు. ఈ ఉల్లాల్ అనే ఊర్లో అబ్బక్క చౌటా అనేటటువంటి రాణి పరిపాలించింది. ఆ రాణి పోర్చుగీస్ వాళ్ళని 4 సార్లు యుద్ధంలో ఓడించిన తరువాత 5వ సారి పోర్చుగీస్ వారి బారిన పడి తీవ్రంగా గాయపడి ఒక మసీదులో తలదాచుకుంటుంది. మసీదు నుంచి పారిపోయి ఒక శివ మందిరంలో తలదాచుకుంటుంది. శివ మందిరంలో ఉన్న సమయంలో ఆమె మృత్యు సంభవిస్తుంది అనమాట. మీరు ఎవరన్నా గనక మంగళూరుకి కానీ ఉల్లాలకు కానీ వెళ్ళినట్లయితే నగర కూడలిలో మీకు అబ్బక్క మహాదేవికి సంబంధించినటువంటి విగ్రహాలు మీకు కనిపిస్తాయి. ఇండియన్ ఆర్మీ కోస్ట్ గార్డ్కి చెందినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ మోడర్న్ వెసల్ కి అబ్బక్క మహాదేవి పేరు పెట్టుకున్నారండి. అబ్బక్క చౌటా పేరు పెట్టుకున్నారు. చౌటా ఆమె ఇంటి పేరు. షీ వాజ్ ఎ జైన్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె జైన మతాన్ని పాటించేటటువంటి వ్యక్తి ఆమె. కానీ ఆమెకి మసీదు ఆశ్రయం ఇచ్చింది, శివమందిరం ఆశ్రయం ఇచ్చింది. ఆమె జైన్ అని చెప్పి బయటకి తరిమి వేయలేదు. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఆమె పోరాడింది పోర్చుగల్స్ మీద. జైనులు అహింస గురించి మాట్లాడతారు, కానీ అబ్బక్క పెద్ద పోరాటం చేసింది. కర్ణాటకలో ఆమెను ఇప్పటికీ అబ్బక్కను కానివ్వండి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి బెలవాడి మల్లమ్మ కానివ్వండి, అదేవిధంగా కిత్తూరు రాణి చెన్నమ్మ 18వ శతాబ్దంలో ఆమె పోరాటం చేసింది బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి. ఆమె రాణి. షీ వాజ్ ద క్వీన్ ఆఫ్ ది ఏరియా. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆంచల్ మే దూధ్ ఆఖో మే పానీ, ఈ తరహా కాదు, ఒక పోరాట యోధురాలు అన్నది మనము గుర్తించాల్సినటువంటి విషయం అన్నమాట. ఇక మనము స్వాతంత్ర సమరం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకొక మహిళని మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి. ఆమె పేరు జిందన్ కౌర్.
ఈ జిందన్ కౌర్ పేరు మనలో చాలా మంది వినుండము. ఆమె చేసిన జీవితాంతం ఆమె చేసిన పోరాటాన్ని మనం తలుచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జిందన్ కౌర్ మహారాజా రంజిత్ సింగ్ భార్య. మహారాజా రంజిత్ సింగ్ భార్యగా ఉంటున్నటువంటి జిందన్ కౌర్ మహారాజా రంజిత్ సింగ్ బ్రతికున్నంత కాలము బ్రిటిషర్లు పంజాబ్ని తమ చేజిక్కించుకోలేకపోయారు. మహారాజా రంజిత్ సింగ్ చనిపోగానే వాళ్ళు నెమ్మదిగా ఈ పంజాబ్ని తమ కబ్జాలోకి తీసుకున్నారు. చిన్న చిన్న రాజ్యాలుగా పటియాలా, ఈరోజు మహారాజా అమరీందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో పంజాబ్ ముఖ్యమంత్రి, ఆయన పటియాలా మహారాజు. అదేవిధంగా నభా, ఇట్లాంటి కపూర్థలా, ఇట్లా వేరే వేరే చిన్న చిన్న రాజ్యాలుగా చేసి పంజాబ్ని విడగొట్టి ఈ చిన్న రాజులకి స్వతంత్రం ఇచ్చి సిక్కు సామ్రాజ్యాన్ని తమలో కలిపిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి ఈ మహారాణి జిందన్ కౌర్. జిందన్ కౌర్ జీవితం అంతా కూడాను విషాదంతో నిండినటువంటి జీవితం. ఆమెని బ్రిటిష్ వాళ్ళు దాదాపు ఒక 30-40 సంవత్సరాలు డిఫరెంట్ జైల్స్ ఇన్ పంజాబ్ అండ్ అవుట్ సైడ్ పంజాబ్ ఆమెని పెట్టారండి. చివరికి హిమాచల్లో జైల్లో పెట్టారు. ఈరోజు హిమాచల్లో ఉన్నటువంటి మండి జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆమెని దేశంలోని రకరకాల జైళ్లలో పెట్టారు. ఆమెకి బయట ఏమి జరుగుతుందో తెలియకుండా చేసి ఆమె 9 సంవత్సరాల పిల్లవాడు, ఒకే ఒక సంతానం ఆమెకి, మహారాజా దులీప్ సింహజీ. మనం దులీప్ ట్రాఫీ అని చెప్పి క్రికెట్ ఆడతాం కదండి, ఆయన పేరు మీద వచ్చింది అనమాట. మహారాజా రంజిత్ సింగ్ కుమారుడు దులీప్ సింహజీ. ఈ దులీప్ ట్రాఫీ ఆయన పేరు మీద వచ్చింది. ఆయనను తీసుకువెళ్ళి తల్లిని కలవకుండా అతన్ని ఇంగ్లాండ్కి తీసుకెళ్ళిపోతారండి. ఇంగ్లాండ్కి తీసుకువెళ్ళి తను ఒక మహత్తరమైనటువంటి సిక్కు సామ్రాజ్యానికి రాజుని, మహారాజా రంజిత్ సింగ్ వారసుణ్ణి, నా యొక్క సైన్యాలు ఒకానొకప్పుడు ఇరాన్ దాకా వెళ్ళినాయి అన్నటువంటి విషయం అతను పూర్తిగా మరిచిపోయి ఇంగ్లీషు చదువుల వ్యామోహంలో, ఇంగ్లీషు జీవన విధానంలో పడిపోయేలాగా చేసి ఆయనని విక్టోరియా మహారాణి ఇంట్లో ఉంచేస్తారు. విక్టోరియా మహారాణి పెంపుడు పిల్లవాడుగా పెరుగుతాడనమాట. అతనికి ప్రపంచంలో బయట ఏం జరుగుతుంది, తను ఒకప్పటి సిక్కు సామ్రాజ్యపు రాజు అన్నది తెలియకుండా చివరికి పంజాబీ కూడా రాకుండా చేస్తారు. 13 సంవత్సరాల తరువాత జైల్లో ఉన్నటువంటి జిందన్ కౌర్కి దిలీప్ సింహని కలిసేటటువంటి అవకాశం వచ్చి దిలీప్ సింహ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈ రకంగా రంజిత్ సింగ్ యొక్క కొడుకువి, నీ ఈ సిక్కు సామ్రాజ్యం అంతా నీది అని ఆమె అతనికి బోధన చేస్తుంది. ఆమె జైల్లో ఉన్నప్పటికీ కొందరు అనుచరులను తయారు చేసుకుని ఈ అనుచరుల ద్వారా మహారాజా దిలీప్ సింగ్ దగ్గరికి లండన్కి పంపించి అతనికి తన ధర్మము, తన దేశం గురించి గుర్తు చేస్తుంది. చేసిన తరువాత దిలీప్ సింగ్ నెమ్మదిగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు, తన స్వాతంత్రం గురించి మాట్లాడడానికి ప్రారంభం చేస్తాడనమాట. తర్వాత జిందన్ కౌర్ని తీసుకువెళ్ళి వాళ్ళు లండన్లో ఉంచుతారు. కొడుకుతో పాటు లండన్లో ఉంచుతారు. ఆ తర్వాత కొడుకు తల్లి కలిపి ఒకసారి పంజాబ్లోకి వస్తే పంజాబ్ ప్రజలు వాళ్ళకి బ్రహ్మరథం పడతారు. అది చూసి బ్రిటిషర్లు ఒక్కసారిగా మేల్కుంటారు. బాబోయ్, ఇన్నేళ్ళైనా కూడా జిందన్ కౌర్ని దిలీప్ సింహజీని మర్చిపోలేకపోతున్నారని చెప్పి దిలీప్ సింహజీని మళ్ళీ ఇంగ్లాండ్కి తీసుకెళ్ళిపోతారు. ఈమెని జైల్లో ఉంచుతారు. ఈ జైల్లో నుంచి ఈమె తప్పించుకుని నేపాల్కి వెళ్తుందండి. నేపాల్ యొక్క రాజవంశము ఈమెని రాణిగా ట్రీట్ చేసి సకల మర్యాదలను ఇస్తూ ఆమెని తమతో సమానమైనటువంటి రాణిగా ఆమె ప్రోత్సహిస్తారు. సిక్కు సైనికులు, నేపాల్ సైనికులు ఇద్దరూ కలిసి ఒక ఒప్పందం చేసుకుని యాంటీ బ్రిటిష్ వార్ కోసం ప్రయత్నం చేస్తారు. దీని గురించి కూడా మనకి చరిత్రలో ఎక్కడ రాదు. సిక్ అండ్ నేపాలీ ఆర్మీస్ టుగెదర్ దే వాంటెడ్ టు ఫైట్ ద బ్రిటిషర్స్. అది జరిగే లోపలే రాణి జిందన్ కౌర్ చనిపోతుంది. రాణి జిందన్ కౌర్ జీవితమంతా జైళ్లలో ఉంటూనే, కొడుకు నుంచి దూరంగా ఉంటూ, కొడుకు పూర్తిగా అభారతీయ విజాతీయ భావాల్లో ఉన్నప్పటికీ అతన్ని మళ్ళీ దారిలోకి తీసుకొచ్చి సిక్కులకు నాయకత్వం వహించేలాగా చేస్తుంది. ఈ చివరికి దిలీప్ సింహజీ విప్లవకారులతో కలిసి భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా యుద్ధ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్యారిస్లో విష ప్రయోగం చేసి బ్రిటిషర్లు చంపించేస్తారని. ఆయన చనిపోయింది ప్యారిస్లో. హీ డైజ్ అలోన్, ఒక హోటల్ రూమ్లో ఒంటరిగా చనిపోతాడనమాట విష ప్రయోగం వల్ల. ఈ మొత్తం పోరాటం వెనుక ఉన్నటువంటి ఈ అపూర్వ శక్తి ఎవరైతే ఉన్నారో అది మహారాణి జిందన్ కౌర్. జిందన్ కౌర్ని ఉత్తర భారతదేశం అంతా కూడాను అభినందించేది, ఆమెను గౌరవించేది, ఆమె వచ్చిన చోట అడుగులకు మడుగునొత్తేది. అనేక సంవత్సరాలు జైల్లో ఉన్నాను, ఆమెను రాణిగానే
నేపాల్ కానివ్వండి, రాజపుత్రులు కానివ్వండి, పంజాబ్లోని మిగతా రాజులు కానివ్వండి, అందరూ గుర్తించేవారు అనమాట. ఆమె గురించి మనం ఈరోజు పెద్దగా చదువుకునేందుకు మనకి దొరకదనమాట. తరువాత కాలంలో 18th సెంచరీ ప్రాంతం వచ్చేటప్పటికి బ్రిటిషర్లు నెమ్మదిగా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేటువంటి సిద్ధాంతం తీసుకొచ్చారు. ఎవరైనా మహారాజు చనిపోయి ఆయన గనక వారసుడు గనక లేకపోయినట్టు ఈ రాజ్యం మాది అని తీసుకోవడం మొదలుపెట్టారు. అది డల్హౌసీ తీసుకొచ్చాడు. డల్హౌసీ తీసుకొచ్చినటువంటి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ప్రకారం ఒక్కొక్క రాజ్యాన్ని వాళ్ళు కబళించడం మొదలుపెట్టారు. ఆ కబళించటాన్ని మొదలుపెట్టినప్పుడు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నిలబడి పోరాడిన వాళ్ళందరూ రాణులే. వాళ్ళు నాయకత్వం వహించిన వాళ్ళందరూ మహిళలే. వాళ్ళ నాయకత్వంలో పురుష సైనికులు పోరాడారు. ఇది గమనించాల్సిన విషయం. ఇది 1810 to 1857 వరకు దేశవ్యాప్తంగా రాణులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు. దీని గురించి మనకి టెక్స్ట్ బుక్లో చెప్పరు. మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. 1817లో హోల్కర్ రాజ్యం ఏదైతే ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతం ఉందో దాన్ని హోల్కర్స్ పరిపాలించేవాళ్ళు, మరాఠా రాజులు. మరాఠాలు 4 భాగాలుగా విడిపోయారు. హోల్కర్స్, సింధియాస్, గాయక్వాడ్స్ అండ్ ఢిల్లీ ఇక్కడ ఉన్నటువంటి పేష్వాలు అనమాట. ఈ హోల్కర్స్ రాజ్యము ఇండోర్ కేంద్రంగా ఉండేది. అహల్యాబాయి హోల్కర్ మనవరాలైనటువంటి భీమాబాయి హోల్కర్, ఆమెకి 20 ఏళ్ల వయసు. ఆమె వితంతువు, బాల్య వితంతువు, భర్తను కోల్పోయింది. ఆమె కేవలము పూజ ధ్యానంలోనే ఉండేది. కానీ ఆమె తన అన్న కొడుకు అయినటువంటి 11 ఏళ్ల మహారాజా మల్హర్రావు హోల్కర్ని అడాప్ట్ చేసుకుని అతన్ని రాజుగా ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నం చేస్తే బ్రిటిషర్లు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కింద దాన్ని ఇండోర్ని కలుపుకునే ప్రయత్నం చేస్తారు. తమ రాజ్యంలో కలుపుకున్నప్పుడు ఆమె హోల్కర్ సైన్యాలకు నాయకత్వం వహించి ఈ 22 ఏళ్ల వితంతువు యుద్ధం చేస్తుందండి. మన సమాజంలో వితంతువులు ఎందుకు పనికిరారు, వాళ్ళు దేనికి పనికిరారు, ఇది తర్వాత వచ్చింది. ఆ సమయంలో వితంతువు కూడా ఫైట్ చేయడం అనేది గమనించవలసినటువంటి విషయము. ఆమె అమ్మమ్మ అయినటువంటి అహల్యాబాయి హోల్కర్ దేశంలోని అన్ని చోట్ల ధ్వంసమైనటువంటి మందిరాలను పునరుద్ధరించింది. సోమనాథ్ దగ్గర, కాశీలో ఈరోజు మనం పూజ చేసే కాశీ మందిరము అహల్యాబాయి హోల్కర్ స్టార్ట్ చేసింది. సోమనాథ మందిరం తర్వాత సర్దార్ పటేల్ కట్టారు, కానీ అంతకు ముందు అహల్యాబాయి హోల్కర్ ఆమె చేసింది. ఉత్తర భారతదేశంలో ముస్లిం దాడుల్లో ధ్వంసమైన మందిరాలన్నింటినీ వితంతు అయినటువంటి అహల్యాబాయి హోల్కర్ చేసింది. కాబట్టి వితంతువులు ఏదో ఇంట్లోకే పరిమితమై ఉండాలని ఈరోజు ఏదైతే మనం కథనం వింటున్నామో ఇది ఆ రోజుల్లో లేదు. ఆమె మనవరాలు బాల్య వితంతువు అయినటువంటి భీమాబాయి డిసెంబర్ 21, 1817లో మహదాపూర్ అనేటువంటి ప్రాంతంలో బ్రిటిష్ వాళ్లతో చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో ఆమె గన్స్ ని, తర్వాత క్యానన్స్ అంటే ఫిరంగులను, ఈ మొత్తాన్ని ఉపయోగించి చాలా భయంకరమైనటువంటి పోరాటం చేసింది. ఈ పోరాటంలో చివరికి గఫూర్ ఖాన్ అనేటటువంటి సైన్యాధికారి వెన్నుపోటు పొడవడం వల్ల ఆమె హోల్కర్స్ ఓడిపోవడం జరిగింది. హోల్కర్లు ఓడిపోయిన తరువాత మందసౌర్లో ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత ఆమెని రాజ్యం నుంచి తరిమేసేశారు. తరిమేసిన తర్వాత ఆమె చనిపోతుంది. రాజ్యం నుంచి తరిమేసి హోల్కర్లు ఈ రాజ్యాన్ని బ్రిటిషర్లు తీసేసుకుంటారు అన్నమాట. భీమాబాయి హోల్కర్ ఆమెతో పోరాడినటువంటి బ్రిటిష్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని ఆఫీసర్ పేరు థామస్ హిస్లాప్. ఈ థామస్ హిస్లాప్ ఆమె పోరాట కౌశలం గురించి చాలా వర్ణిస్తాడు. మనలో చాలా మందికి ఈ విషయాలు కూడా మనకి తెలియకుండా మనకి ఉంచడం జరిగింది. కిత్తూరు రాణి చెన్నమ్మ 1829లో ఆంగ్లేయులతో పోరాడుతూ, అంటే 20 years బిఫోర్ 1857 వార్, తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆమె పోరాడి ఆమె యుద్ధంలోనే అమరురాలవుతుంది. కిత్తూరు రాణి చెన్నమ్మ. కర్ణాటక చరిత్రలో 2 చెన్నమ్మలు వస్తారు. ఒకరు కేలాడి చెన్నమ్మ, ఒకరు కిత్తూరు రాణి చెన్నమ్మ. కేలాడి చెన్నమ్మ ఛత్రపతి శివాజీ సమయంలో మరాఠా సైన్యాలకు, మొఘళ్లకు వ్యతిరేకంగా సహాయం చేస్తుంది. కిత్తూరు చెన్నమ్మ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. హుబ్లీలో ఉన్నటువంటి పెద్ద గ్రౌండ్ ఉంది, కిత్తూరు చెన్నమ్మ గ్రౌండ్స్ అంటారు దాన్ని. ఆ గ్రౌండ్స్ ఆమె పేరు మీదనే పెట్టడం జరిగింది అనమాట. మనలో ఎవరన్నా ఆ ప్రాంతానికి వెళ్తే మనం చూడటానికి మనకి వీలుంటుంది అనమాట. 18th సెంచరీలో తమిళనాడులో శివగంగ అనేటటువంటి రాజ్యం ఉందండి. ఆ శివగంగ అనే రాజ్యానికి ఒక రాణి ఉండేది. ఆమె పేరు రాణి వేలు నాచియార్. ఈ రాణి వేలు నాచియార్ జీవితం చాలా విశేషమైనటువంటి జీవితం. ఆమె
రామ్నాడ్ యొక్క రాజు కుమార్తె. రామ్నాడ్ ఎక్కడుందండి? కన్యాకుమారి. కన్యాకుమారిలో ఉన్నటువంటి రామనాథపురాన్ని తమిళనాడులో రామ్నాడ్ అనేవాళ్ళు అనమాట. ఈ రామ్నాడ్ ప్రత్యేకత ఏంటంటే అనంతర కాలంలో రామ్నాడ్ రాజా వివేకానందుడికి షికాగో వెళ్ళడానికి డబ్బులు ఇస్తాడు. వివేకానందుడు పడవ ఎక్కుతున్నప్పుడు వీడ్కోలు పలికినటువంటి వాళ్ళలో రాజా ఆఫ్ రామ్నాడ్ ఉన్నాడు. ఈ రాజా ఆఫ్ రామ్నాడ్ అంటే ఆయన పూర్వీకుని యొక్క కుమార్తె ఈ వేలు నాచ్యార్. ఈ వేలు నాచ్యార్ని శివగంగ రాజుకి ఇచ్చి వివాహం చేస్తారు. రాజు మరణించిన తర్వాత రాజ్యాన్ని ఆక్యుపై చేసుకునేందుకు బ్రిటిషర్లు ప్రయత్నిస్తే ఈ మహిళ నాయకత్వంలో సైనికులు పోరాడి తమ రాజ్యాన్ని కాపాడుకుంటారు. చాలా మంది రాణులు బలిదానం అయ్యారు, కానీ ఈమె బ్రిటిషర్లను ఓడించి ఒక 10-12 ఏళ్లు పరిపాలించి సహజ మరణం చెందింది. ఇది ఈమె గొప్పతనం. చాలా మంది రాణులు యుద్ధంలో పోరాడి బ్రిటిష్ సైన్యంతో నిలబడలేక ఓడిపోయి చివరికి బలిదానం చేసినటువంటి ఘటనలే ఉన్నాయి. కానీ ఈ శివగంగ రాణి అయినటువంటి వేలు నాచ్యార్, ఈ వేలు నాచ్యార్ యుద్ధంలో బ్రిటిషర్లను ఓడించి తర్వాత 10 సంవత్సరాల వరకు పరిపాలన చేసింది. ఇది గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. బెలవాడి మల్లమ్మ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం. బెలవాడి మల్లమ్మకు సంబంధించినటువంటి వివరాల్ని మనం ఇందాక మాట్లాడుకున్నాం అనమాట. కర్ణాటకకి సంబంధించినంత మటుకు కర్ణాటకకి ఇక్కడ కన్నడ భాష లేదా కన్నడ దీంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కర్ణాటకలో ఈ రోజు కూడాను కిత్తూరు చెన్నమ్మ, కేలాడి చెన్నమ్మ, చెన్నభైరవి, రాణి చెన్నభైరవి, మరొక మహిళ ఒనాకే ఓబవ్వ అనే ఆమె గురించి కూడాను బాగా మాట్లాడుకోవడం మనం కర్ణాటకలో చాలా పాపులర్. వీళ్ళని ఈ రోజు కూడాను ఆ జ్ఞాపకాల్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒనాకి ఓబవ్వ కూడా బ్రిటిష్ హైదర్ అలీ సమయంలో జీవించినటువంటి మహిళ. చాలా విచిత్రమైన కథ. చిత్రదుర్గ కోట యొక్క ద్వారపాలకుడి భార్య అయింది. చాలా సాధారణంగా ద్వారపాలకుడి ఇంట్లో సేవలు చేసుకుంటూ ఉండేటటువంటి, భర్తకి సేవలు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తూ ఉండేటటువంటి మామూలు మహిళ అయింది. చిత్రదుర్గ పైన హైదర్ అలీ దాడి చేస్తాడు. ఎవరు? టిప్పు సుల్తాన్ యొక్క ఫాదర్. ఈ టిప్పు సుల్తాన్ ఫాదర్ ఎప్పుడైతే దాడి చేస్తారో ఇతనికి వ్యతిరేకంగా కోట తలుపులన్నీ మూసేస్తారనమాట. మూసేసిన తర్వాత ఒకరోజు హైదర్ అలీ సైనికులు చూస్తారు, ఒక చిన్న కన్నంలోంచి ఒక మహిళ పాలు పోయడానికి వెళ్తున్నది చూస్తారు. వాళ్ళు చూసి ఆ కన్నం గుండా లోపలికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఈమె భర్త అదే సమయానికి ఈ సందులోంచి ఎవరన్నా రావచ్చు, నువ్వు కొంచెం నేను అన్నం తినొచ్చేదాకా నువ్వు కాపలా ఉండని చెప్పి భార్యని కాపలా ఉంచుతారు. ఆమె పేరు ఓబవ్వ. ఒనాకే అంటే రోకలి అని అర్థం కన్నడ భాషలో. ఒనాకే అంటే రోకలి. ఆమె పేరు రోకలి ఓబవ్వ అనమాట. మనకి చాకలి ఐలమ్మ లాగా ఆమె రోకలి ఓబమ్మ అనమాట. ఓబవ్వ. ఓబవ్వ అంటే ఓబులేశుడి పేరు. ఓబులేశుడు ఎవరు? అహోబలేశుడు. అహోబలేశుడు ఎవరు? నరసింహస్వామి. కాబట్టి ఓబవ్వ అనే పేరు ఆమెకి ఉందన్నమాట. రోకలి ఓబవ్వ. ఈమె ఆ కన్నం దగ్గర రోకలి పుచ్చుకుని నిలబడుతుంది. ఒక హైదర్ అలీ సైనికుడు బయటకు వస్తాడు. వాడు లోపలికి రాగానే వాడిని రోకలతో వాడి తల మీద మోది తలని పచ్చడి చేస్తుంది. రెండో వాడు వస్తాడు, మూడో వాడు వస్తాడు. వచ్చిన వాడిని వచ్చినట్టు తన రోకలి బండతో తలని పచ్చడి చేసేయటం. 99 మందిని చంపేసింది ఆమె. 99 మంది ఒకటితో. ఎందుకంటే ఆ కన్నం నుంచి ఒకడే రాగలడు. వస్తుంటే వాడి తల బద్దలు కొట్టాడు. ఒనాకే చిత్రదుర్గ కోటలో ఇప్పటికీ ఆ కన్నం ఏదైతే ఉందో దాన్ని అలాగే సంరక్షించి ఉంచారు. ఒనాకే ఓబవ్వ కథ అక్కడ చెప్తారు మనకి. ఈమె బ్రిటిషర్లతో పోరాడలేదు, కానీ హైదర్ అలీ యొక్క ఆక్రమణకి వ్యతిరేకంగా పోరాడి 99 మందిని చంపిన తరువాత ఆ రక్తాన్ని, ఆ నీచు వాసనకి ఆమె తల తిరిగి చనిపోతుంది. అక్కడే పడి చనిపోతుంది అనమాట. అప్పుడు భర్త భోజనం చేసి చూసేటప్పటికి మొత్తము తన భార్య, మొత్తం రక్తసిక్తమైనటువంటి ప్రాంతము, చనిపోయినటువంటి వాళ్ళని చూస్తాడనమాట. సాధారణ మహిళ చూపినటువంటి అసాధారణ పరాక్రమానికి ఒనాకే ఓబవ్వ కథ మనకి ఇంటర్నెట్ లో కూడా దీనికి సంబంధించిన చాలా వివరాలు లభ్యమవుతాయి, మనం చదవచ్చు అన్నాం. ఇక 1857 వార్ గురించి మనందరికీ తెలుసు. 1857 వార్ అంతా కూడాను బ్రిటిషర్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటం. దానికి సంబంధించినటువంటి కథల్ని మనం కారుకొండ సుబ్బారెడ్డి విషయంలో కానీ, తెలంగాణలో 1857 ఏ రకంగా జరిగిందని కానీ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఈ సమయంలోనే 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి ఎందుకోసం పోరాడింది? డల్హౌసీ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కి వ్యతిరేకంగా తన కుమారుణ్ణి రాజుగా చేస్తే బ్రిటిషర్లు అంగీకరించలేదు కాబట్టి ఆమె పోరాడింది. పురుష సైన్యానికి నాయకత్వం వహించి ఆమె పోరాడింది.
గొప్ప పోరాటం చేసింది ఝాన్సీ లక్ష్మీబాయి కథ మనందరికీ తెలుసును. మనందరం కూడా చాలా మంది మన పిల్లలకి పాత తరంలో ఝాన్సీ అనే అమ్మాయికి పేరు పెట్టుకునేవాళ్ళం. మన యాంకర్ ఝాన్సీ దగ్గర నుంచి సినిమా యాక్ట్రెస్ ఝాన్సీ దాకా చాలా మంది ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ సమయంలో తమ పిల్లకి ఝాన్సీ అని పేరు పెట్టుకున్నారు. ఈ ఝాన్సీ లక్ష్మీబాయి కథ మనందరికీ తెలుసును. కానీ ఝాన్సీ లక్ష్మీబాయితో పాటు ఎంతమంది రాణులు బ్రిటిషర్లతో పోరాడారో తెలుసునండి. నేను జస్ట్ పేర్లు చదువుతాను, వినండి. రాణి ఆఫ్ రామ్గఢ్, రాణి జిందన్ కౌర్, రాణి తాసేబాయి, బైజాబాయి, చౌహాన్ రాణి, తపస్విని మహారాణి, వీళ్ళందరూ కూడాను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పురుష సైన్యాలకు నాయకత్వం వహించి ఫైట్ చేశారు. Contrary to the feminist discourse that we hear, Ranis led the battle and the men followed them and obeyed their commands in the war. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ సమయంలో ఇద్దరు, నేడు మనం ఎవరినైతే దళితులు అంటామో ఆ వర్గానికి చెందిన వాళ్ళు చేసినటువంటి అసమాన సాహసం ఉంది. దానికి సంబంధించిన కథ మనకి చరిత్ర పుస్తకాల్లో చాలా తక్కువగా స్థానికంగా దాని గురించి చెప్పుకుంటారు. రాణి లక్ష్మీబాయి ఎప్పుడైతే యుద్ధం చేస్తారో, యుద్ధంలో తీవ్రంగా గాయపడతారో, తన శవాన్ని, తన యొక్క శరీరాన్ని శత్రువుల చేతికి చిక్కకుండా చేయాలని చెప్పి ఆమె ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో ఆమె అనుచర గణంలో ఒకరైనటువంటి ఒక మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క కిరీటాన్ని, ఆమె పగడిని, ఆమె కవచాన్ని ఈమె వేసుకుని గుర్రం మీద వెళ్తుంది. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి లాగానే అదే రంగున్నటువంటి గుర్రం మీద వెళ్ళి యుద్ధరంగంలోకి దూకుతుంది. ఆమెను ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుని చంపేస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయిని తీసుకెళ్లి దూరంగా ఒక గుహలో ఆమెని ఉంచి ఆమె ఆఖరి క్షణాలు శివధ్యానం చేస్తూ పోయేందుకు ఈ మహిళ సహకరిస్తుంది. చనిపోతానని తెలిసి బ్రిటిషర్ల మధ్యకు ఝాన్సీ రాణి వేషంలో వెళ్లి పోరాడినటువంటి మహిళ పేరు ఝల్కరీబాయి. ఝల్కరీబాయి ఒక దళిత వంశానికి చెందినటువంటి మహిళ అన్నమాట. ఈవిడ ఝాన్సీ లక్ష్మీబాయిని కాపాడటం కోసము తాను రణరంగంలో ఆమె కవచాన్ని ధరించి వెళ్తాడు. గమనించవలసిన విషయం ఏంటంటే, మహారాణిని ముట్టడానికి గాని, మహారాణి కవచాన్ని తీసుకోవడానికి గాని, ఆమె కిరీటాన్ని తన నెత్తిన పెట్టుకోవడానికి ఈ దళిత మహిళ సంకోచించలేదు. రాణి గాని ఆమె అనుచరులు గాని ఎవ్వరు కూడాను అడ్డు పెట్టలేదు. గమనించాల్సిన విషయం, ఈరోజు 2021 ఆగస్టు 5వ తారీఖున ఏం జరుగుతోందండి? హాకీ సెమీఫైనల్లో ఓడిపోయినటువంటి ఇండియన్ ప్లేయర్ వందనా కటారియా ఇంటి ముందు అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు టపాకాయలు వేల్చి దళితులు హాకీ ఆడితే ఇదే జరుగుతుందంటారు. 1857లో లేనటువంటి దళిత వివక్ష ఝల్కరీబాయి మహారాణి కిరీటం తన నెత్తిన పెట్టుకుంటే ఎవరో ఆబ్జెక్ట్ చేయలేదు. 2021 ఆగస్టు 5వ తారీఖున ఒక దళిత క్రీడాకారిణి ఒలింపిక్స్ లో అత్యద్భుతమైన ప్రదర్శన చేసి ఫస్ట్ ఎవర్ హ్యాట్రిక్ బై అన్ ఇండియన్ విమెన్ హాకీ ప్లేయర్ సాధించిన తర్వాత ఆమె ఇంటి ముందు కుల వివక్షతో కూడినటువంటి నినాదాలు చేస్తున్నారు. సో ఆ రోజు గొప్పవా, ఈ రోజు గొప్పవా? ఈ కుల వివక్ష అప్పుడు లేనిది ఇప్పుడు ఎక్కడ వచ్చింది? దీని మీద మనం పరిశోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, నేను చెప్పినటువంటి కథ ఝల్కరీబాయికి సంబంధించింది. ఝల్కరీబాయితో పాటు మరొక పాసి అనేది ఒక దళిత కులము. ఆ రోజుల్లో కూడా పాసీలు అంటే దళితులు. మక్కా పాసి అనేటటువంటి ఒక సైనిక అధికారి, తన సామాన్య సైనికుడు కాదు, తన సైనిక అధికారి. అంటే దళితులు ఆ రోజు సైన్యంలో అధికారులుగా ఉండేవారు. అంటే మనకి ఈ రోజు చెప్తున్నటువంటి దళిత కథకి భిన్నంగా దళిత సైనికాధికారి భార్య, ఆమె పేరు ఉదా పాసి. 1857లో రాణి బేగం హజరత్ మహల్ నాయకత్వంలో ఒక పెద్ద మహిళా కంటింజెంట్ ఫైట్ చేసింది అనమాట. బ్రిటిషర్లకి వ్యతిరేకంగా ఆమె ఫైట్ చేసింది. ఈ ఫైట్ చేసినప్పుడు ఈమె ఒక చెట్టు కొమ్మల మధ్య దాక్కుని, ఈరోజు ఉత్తరప్రదేశ్ లో పీలీభీత్ అనేటువంటి ప్రదేశం ఉంది. మేనకా గాంధీ మొన్నటి దాకా పీలీభీత్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గుతూ వచ్చారు. ఇప్పుడు బహుశా ఈ సీట్లో, ఆ సీట్ నుంచి ఆమె కుమారుడైనటువంటి వరుణ్ గాంధీ గెలుస్తూ వస్తున్నారు. ఈ పీలీభీత్ లో జరిగినటువంటి పోరాటంలో ఈమె చెట్ల వెనక దాక్కుని దాదాపు 12-15 మంది ఆంగ్లేయ సైనికుల్ని చంపింది. అసలు ఈ బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని బ్రిటిషర్లు చూసిన తరువాత ఈమెని చెట్టు నుంచి దించే మార్గం లేక చెట్టుని తగలబెట్టేశారు. చెట్టు మొత్తం తగలబడుతున్నా కూడా ఆమె బాణాలు వేసి అనేక మంది ఆంగ్లేయుల్ని చంపి చివరికి చెట్టుతో పాటు ఆమె బలిదానం అయిపోతుంది.
ఉదాపాసి గురించి రిమినిసెన్సెస్ ఆఫ్ ద గ్రేట్ మ్యూటినీ అనే పుస్తకం రాసినటువంటి సైనికాధికారి విలియం ఫోర్బెస్ మిచెల్ ఆయన రాస్తాడనమాట. ఐ విల్ రీడ్ అవుట్ దిస్ పోర్షన్ ఫ్రమ్ ది బుక్ దట్ హీ హాజ్ రిటన్. షీ వాజ్ ఆర్మ్డ్ విత్ అ పెయిర్ ఆఫ్ హెవీ ఓల్డ్ pattern cavalry pistols, one of which was in her best, still loaded, one of which was in her belt, still loaded, and her pouch was still about half full of ammunition, while from her perch in the tree, which had been carefully prepared for the attack, she had killed more than half a dozen men. ఒక బ్రిటిషరు ఈ ఉదాపాసి గురించి రాసినటువంటి కథ. పాసి అంటే ఈ రోజు లెక్కల్లో మనకి దళిత కులం. ఆమె ఒక సైనికాధికారిగా, సైనికుడి అధికారి భార్యగా చేసినటువంటి పోరాటం గురించి బ్రిటిషర్లు రాసినటువంటి సంఘటనని నేను మీకు చదివి వినిపించాను. ఇలాగ మీరు గనక చూసుకున్నట్లయితే స్వాతంత్ర సమరంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా పోరాడారు. ఎంతో మంది రాణులు పోరాటం చేశారు, ఎంతో మంది మహిళా సైనికులు పోరాటం చేశారు. జల్కరీబాయి కథ కానివ్వండి, ఉదాపాసి కథ కానీ, సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన వారు 1857 వార్లో భాగస్వాములుగా ఉన్నారు. మహిళలు కూడా దీనిలో ముందుగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం. ఇది ఎప్పటి వరకైతే మనం గమనించామో అప్పటి వరకు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో మహిళల పాత్ర లేదనుకుంటాం మనం. కాబట్టి దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నేను ఇంకొక 5-10 minutes లో ముగించేస్తాను. ఝాన్సీ లక్ష్మీబాయి, జల్కరీబాయి కథ అయిన తర్వాత మనకు సంబంధించినంత వరకు మళ్ళీ 19th century వరకు కూడాను బ్రిటిషర్లు తమ రకరకాల గేమ్స్ ని ప్రయోగించారు. చాలా మంది బ్రిటిషర్లు 1857 to 1900 వరకు చేసినటువంటి కుట్రలను అధ్యయనం చేయలేదు. బ్రిటిష్ వాడు మొట్టమొదట ఈ సమాజంలో ఏ ఏ వర్గాల్ని విభజించవచ్చు అన్నది చూశాడు. ముస్లింలను వేరు చేసే ప్రయత్నం చేశాడు. ఈశాన్య భారతంలో ఉన్నటువంటి ట్రైబల్స్ ని వేరు చేసే ప్రయత్నం చేశాడు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ లోకి నగరవాసులు వెళ్లకుండా ఏజెన్సీ చట్టాలని తీసుకొచ్చాడు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల్ని పూర్తిగా అణిచివేసేందుకు రకరకాల కఠినమైనటువంటి చట్టాలని తీసుకొచ్చారు, అణిచివేసే ప్రయత్నం చేశారు. మహిళలు బయటకి రాకుండా చేశారు. సర్వే ఆఫ్ ఇండియా, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంథ్రపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇట్లాంటి రకరకాల సంస్థల్ని తీసుకొచ్చి నెమ్మదిగా అణచివేతను ప్రారంభించారు. వీటన్నిటి ద్వారా ఈ సమాజాన్ని ఎలా విడగొట్టవచ్చు చేశారు. బై 1900s నాటికి హిందూ సమాజం ఈ దేశంలోని మూల సమాజం ముక్కముక్కలైపోయింది. కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట ముక్కముక్కలైపోయింది. మమ్మల్ని అగ్ర కులాల్లో చేర్చండి అని కొన్ని వర్గాలు వచ్చాయి, మమ్మల్ని నిమ్న కులాల్లో చేర్చండి అని కొన్ని వర్గాలు వచ్చినాయి. బ్రాహ్మణేతర ఫైట్స్ తమిళనాడులో ముఖ్యంగా జస్టిస్ పార్టీని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడాను దే వర్ ఆల్ డన్ ఫ్రమ్ 1857 to 1900 వరకు ఉన్నటువంటి కాలఖండంలో చేశారు. అంతకు ముందు రాణులుగా యుద్ధం చేసినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా మరుగున పడిపోయేలా చేశారు. ఆ తరువాత పోరాటంలో ముందు మహిళా విద్య ఇవన్నీ చేయాల్సి వచ్చింది. చాలా రకాల పోరాటాల్లో అప్పటికీ మహిళలు ముందుకొచ్చి పాల్గొన్నారు. ఉదాహరణకి సరళాదేవి చట్టోపాధ్యాయ, ముత్తులక్ష్మి రెడ్డి, సుశీల నాయర్, రాజ్కుమారి అమృత్ కౌర్, ఈమె కపూర్థలా రాజవంశానికి చెందినటువంటి మహిళ, గాంధీ గారి వల్ల ప్రభావితురాలై తన సింహాసనాన్ని, తన రాచ పరివారాన్ని వదిలిపెట్టి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. ఈమె ఇండియన్ గవర్నమెంట్, షీజ్ అ క్రిస్టియన్. ఆమె భారతదేశానికి ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆమె విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గా, ఫస్ట్ విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట. సుచేత కృపలాని, ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, was a freedom fighter. Sucheta Kripalani was a Bengali who has married a Sindhi by name J.B. Kripalani. J.B. Kripalani తోటి ఆయన స్వాతంత్ర సమరయోధుడు, ఈమె స్వాతంత్ర సమరయోధుడు. వీళ్ళిద్దరికీ ప్రేమ వివాహం జరుగుతుంది. గాంధీ గారి దగ్గర నుంచి చేయించిన వివాహము. తరువాత రాజకీయాల్లో సుచేత కృపలాని భర్తతో విభేదించి ఆమె ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ సుచేత కృపలాని. ఆమె అరుణ ఆసఫ్ అలీ కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించారు. ఆమె అరుణ ఆసఫ్ అలీ కుమార్తె సుహాసిని అలీ అని చెప్పి కాన్పూర్లో ఎంపీగా సిపిఐ పార్టీ నుంచి చేశారు. ఆమె కూడా స్వతంత్రోద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్రను వహించారు. సుచేత కృపలాని గురించి మరొక విషయం చెప్పాలి ఏంటంటే, ఆమె మోప్లా దాడులు జరిగినప్పుడు 1921లో కేరళలో మోప్లాలు హిందువులను ఊచకోత కోసినప్పుడు వెళ్ళినటువంటి ప్రతినిధి బృందంలో ఆమె ఉన్నారు.
ఆమె తన యొక్క కథలో రాసుకుంటారు, నా జేబులో ఒక సైనైడ్ పిల్ ని వెంట పెట్టుకుని వెళ్ళాను, ఎక్కడైనా నా మీద రేపు జరిగితే తిందాము, నన్ను నేను కాపాడుకుందాము, నా యొక్క మానరక్షణ చేసుకుంటానికి నేను సైనైడ్ పిల్ తీసుకెళ్ళాను అని ఆమె రాసుకున్నాను అనమాట. అంత ధైర్యవంతురాలు ఆమె. ఆ తర్వాత మన అందరికీ తెలిసినటువంటి కస్తూర్బా గాంధీ గారు కావచ్చును, కమలా నెహ్రూ కావచ్చును, నెహ్రూ కుటుంబానికి చెందినటువంటి నెహ్రూ గారి చెల్లెలైనటువంటి విజయలక్ష్మి పండిట్ కావచ్చును, నెహ్రూ గారి తల్లి అయినటువంటి మోతీలాల్ నెహ్రూ భార్య అయినటువంటి స్వరూపరాణి కావచ్చును, వీరందరూ కూడా స్వాతంత్రోద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. గాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమాలలో ముందుండి మహిళలను తీసుకొచ్చి వాళ్ళను ఈ పోరాటాల్లో భాగస్వాములుగా చేశారు. ముత్తులక్ష్మి రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఈమె తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. ఈమె ప్రొఫైల్ మీకు ఇంటర్నెట్ లో లభ్యమవుతుంది, చదవండి. ఫస్ట్ డాక్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా, ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే ఫ్రమ్ సౌత్ ఇండియా, ఫస్ట్ సర్జన్ ఫ్రమ్ సౌత్ ఇండియా, ఫస్ట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సౌత్ ఇండియా. ఈ ముత్తులక్ష్మి అనే ఆమె ఒక సుందర్ రెడ్డి అనేటటువంటి నెల్లూరుకు చెందినటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. నన్ను బానిసగా కాక నన్ను నీకు సమానమైన వ్యక్తిగా నువ్వు గుర్తించినట్టయితేనే నిన్ను వివాహం చేసుకుంటానని కండిషన్ పెడుతుంది సుందర్ రెడ్డికి. సుందర్ రెడ్డి జీవితం అంతా కూడాను ఆమె నాయకురాలుగా అంగీకరించి ఆమెతో సహప్రయాణం చేస్తూనే ఆమె రాజకీయాల్లో భాగస్వామిగా ఉంటాడు. అతన్ని వివాహం చేసుకోవడం వల్ల ఆమె పేరు ముత్తులక్ష్మి రెడ్డి అవుతుంది అనమాట. ముత్తులక్ష్మి రెడ్డి స్వాతంత్ర పోరాటంలో చాలా కీలకమైన పాత్ర వహించారు. ఆమె తమ్ముడి కొడుకు సుప్రసిద్ధ సినిమా నటుడు జమినీ గణేశన్. కాబట్టి ఈరోజు సినీ యాక్ట్రెస్ రేఖ ఎవరైతే ఉన్నారో జమినీ గణేశన్ కూతురు. కాబట్టి ఈ ముత్తులక్ష్మి రెడ్డికి వాళ్ళతో సంబంధం ఉంది. ఈ రకంగా మనం చూసినట్లయితే అనేక మంది ఇటువంటి మరొక కాశ్మీర్కి చెందినటువంటి అలహాబాద్లో ఉండి గాంధీ నెహ్రూ కుటుంబానికి బంధువులైనటువంటి ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి 4 చెల్లెళ్ళు స్వాతంత్ర సమరంలో పోరాడారు. లాదోరాణి జుషి ఆమె పేరు, ఆమె చెల్లెలు మన్మోహిని, శ్యామ అండ్ జనక్. ఈ 4 చెల్లెళ్ళు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. దీనిలో తమాషా ఏంటంటే లాదోరాణి కొంతకాలం సినిమాల్లో కూడా నటించింది హీరోయిన్ గా. సినిమాల్లో హీరోయిన్ గా ఒక గ్లామర్ క్వీన్ గా నటిస్తున్న వ్యక్తి మొత్తం అన్ని వదులుకుని స్వాతంత్ర సమరంలో, ఉప్పు సత్యాగ్రహంలో, సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ లో పాల్గొన్నారు. లాహోర్ లో జరిగినటువంటి స్వతంత్ర పోరాటాలన్నిటికీ ఆమె నాయకత్వం వహించారు. చాలా పెద్ద చరిత్ర వీళ్ళది. ఈ రకంగా మనం చూసినట్లయితే చాలా మంది నాయకులు మనకి పోరాటం చేసినటువంటి మహిళలను రంగంలోకి తీసుకుని రావడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఉదాహరణకి బీబీ హర్నామ్ కౌర్ అనేటటువంటి మహిళ తన భర్త అయినటువంటి భాయ్ తఖ్త్ సింగ్ తో కలిపి 1901 నుంచి 1910 లోపల సిక్ కన్యా మహావిద్యాలయాలు ఏర్పాటు చేసి సిక్కు బాలబాలికలకు, హిందూ బాలబాలికలకు స్కూళ్లకు వెళ్ళడం అలవాటు చేశారు. ఫిరోజ్పూర్ లో 1894 లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో అన్ని చేసిన తర్వాత వీళ్ళు మొత్తం అంతా కూడాను పంజాబ్ లో కొన్ని 100 స్కూళ్లను ఏర్పాటు చేసి మహిళల్ని చదివించి వాళ్ళని స్వతంత్ర పోరాటానికి తీసుకొస్తారు. ఇదంతా కూడా ఆమె తన డైరీలో రాసుకుంది. పంజాబీ బెహన్ అనేటటువంటి పేరుతో ఆమె తన డైరీ ముద్రితమైంది. ఆ ముద్రితమైనటువంటి డైరీలో ఇవన్నీ కూడా వివరాలు వస్తాయన్నమాట. ఇందాక మనము సరళాదేవి చట్టోపాధ్యాయ గురించి చెప్పుకున్నాం. సరళాదేవి చౌదరాణి, చట్టోపాధ్యాయ అన్నాను, చౌదరాణి. సరళాదేవి చౌదరాణి మరొక మహిళ రాంభుజ్ దత్ చౌదరి, వీళ్ళిద్దరూ కలిపి ఆర్య సమాజ్ తరఫున హిందూ సహాయక్ సభ 1906 లో లాహోర్ లో ఏర్పాటు చేశారు. వీళ్ళు ముల్తాన్, ఝాంగ్, సియాల్కోట్, లాల్పూర్, గుజరన్వాలా ఈ రకంగా అనేక ప్రాంతాలలో మహిళలకు కత్తిసాము, గట్కా స్కిల్స్, సిక్కులు చేసేటువంటి బ్యాటిల్ ఉంటుంది, గట్కా స్కిల్స్ అంటారు, గట్కా బ్యాటిల్ అంటారు. సిక్ బ్యాటిల్ సిస్టమ్స్ ని నేర్పించటము, జిమ్నాస్టిక్స్ ఎక్సర్సైజెస్ నేర్పించటము, ఇవన్నీ చేసి లాహోర్ మిగతా అన్ని ప్రాంతంలో ఉన్నటువంటి పరదాలను ఛేదించుకుని మహిళలు బయటకు వచ్చి స్వతంత్ర సమరం కోసము పోరాడాలి అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేశారు. 1910 లో ఈ సరళాదేవి చౌదరాని ఒక సంస్థని స్థాపించారు, భారత్ స్త్రీ మహామండల్ దాని పేరు. ఈ భారత్ స్త్రీ మహామండల్ ద్వారా ఆమె అలహాబాద్ నుంచి కాన్పూర్, మిడ్నాపూర్ అంటే ఇది బెంగాల్లో ఉంటుంది, మిడ్నాపూర్ బెంగాల్లో ఉంటుంది, కరాచీ, ఢిల్లీ, అమృత్సర్, హైదరాబాద్, మన హైదరాబాద్, కాన్పూర్, బాంకురా, హజారీబాగ్, కల్కత్తాలో
మహిళలకు సాయుధ శిక్షణనిస్తూ విద్యను నేర్పేటటువంటి స్కూల్ ని ప్రారంభించింది భారత్ స్త్రీ మహిళా మండలి అండి. ఈ రోజుల్లో మనం ఆలోచించేదానికి ఎంత భిన్నంగా ఆ రోజు ఉందన్నది మీరు ఒకసారి ఆలోచించండి. మన పోరాటానికి సంబంధించి ఇంకా గాంధీ గారి పోరాటంలో మన దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, మనందరికి ఆంధ్ర మహిళా సభ మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మనకి విద్యానగర్ దగ్గర కనిపిస్తుంది, దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి బాల వితంతు హిందీ ప్రచారానికి ఇంటింటికి వెళ్లి మహిళలకు హిందీ నేర్పించేవారు, ఖాదీ వడకడం నేర్పించేవారు. దుర్గాబాయమ్మ గురించి మనం అనేక కథలు విన్నాము. ఆ తరువాత కాలంలో ఆమె బొంబాయికి చెందినటువంటి చింతామణి దేశ్ముఖ్ ని వివాహం చేసుకుంది. చింతామణి దేశ్ముఖ్ మన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. చింతామణి దేశ్ముఖ్ వల్ల ఆమెకి దుర్గాబాయి దేశ్ముఖ్ అన్నటువంటి పేరు వచ్చింది. కమలాదేవి చట్టోపాధ్యాయ్, మాతంగిని హజ్రా బెంగాల్లో గొప్ప విప్లవ యోధురాలు. ఆమె చేసినటువంటి పోరాటం ఏదైతుందో చాలా అద్భుతమైనటువంటి పోరాటం, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా చేసింది. మొన్నటి రోజున మనము నార్త్ ఈస్ట్ గురించి చెప్పుకుంటున్నప్పుడు భోగేశ్వరి ఫుకరాని గురించి, కనకలతా బొరువా గురించి చెప్పుకున్నాము. ఈ రకంగా వాళ్ళు కూడా ముందుకొచ్చి పోరాటం చేశారు. ఇలా అనేక మంది, కమలాదేవి చట్టోపాధ్యాయ్, దుర్గాబాయి దేశ్ముఖ్, ఈ రకంగా అనేక మంది పోరాటం చేశారు. విప్లవోద్యమంలో కూడా మహిళలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1928 నాటికి మహిళా రాష్ట్రీయ సంఘ అనే సంస్థ ఏర్పాటయ్యి స్వాతంత్రోద్యమంలో మహిళల్ని ప్రోత్సహించేందుకు పనిచేసింది. 1926 లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఫర్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్ ఏర్పాటైంది. 1889 కాంగ్రెస్ లోపల 10 మంది మహిళా డెలిగేట్స్ పాల్గొన్నారండి. 10 డెలిగేట్స్. ఆ పాల్గొన్న వాళ్ళల్లో మహిళా ఆర్య సమాజ్కి చెందినటువంటి కార్యకర్తలు, బెంగాల్ లేడీస్ అసోసియేషన్, క్రిస్టియన్ టెంపరెన్స్ యూనియన్ సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు. క్రిస్టియన్ టెంపరెన్స్ యూనియన్ తరఫున పండిత రమాబాయి అనేటువంటి మహిళ పాల్గొన్నారు. ఇండియాలోని అర్లీ క్రిస్టియన్ కన్వర్ట్స్ లో ఈమె పండిత రమాబాయి ఒకరన్నమాట. పండిత రమాబాయి, సాధు సుందర్ సింగ్, వీళ్ళు మొట్టమొదట కన్వర్ట్ అయినటువంటి వాళ్ళలో వాళ్ళు కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. 1936 లో రాష్ట్ర సేవికా సమితి ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు మధ్య భారత్ లో, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్న సమయంలో మహిళలను కూడా స్వాతంత్ర సమరంలో ఎలా భాగస్వాములు చేయాలన్నటువంటి ఆలోచనతో వందనీయ తాయిజీ ఆప్టే పరంపూజనీయ డాక్టర్ హెడ్గేవార్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ హెడ్గేవార్ దగ్గరికి వెళ్ళి, పురుషుల కోసం మీరు ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నారు, మరి స్త్రీల సంగతి ఏమిటి అని చెప్పి అడిగారు. అడిగితే మీరు స్త్రీల కోసం వేరే సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ద్వారా జాతీయ నిర్మాణంలో మహిళల్ని భాగస్వాములు చేయమని చెప్పారు. అలా 1936 లో రాష్ట్ర సేవికా సమితి ప్రారంభమైంది. స్వతంత్రం రావడానికి 11 సంవత్సరాల ముందు ప్రారంభమైంది. ఆ రోజుల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రతిజ్ఞలో, ప్రార్థనలో భారతదేశానికి స్వతంత్రం తీసుకొస్తాము అన్నటువంటి ప్రతిజ్ఞలో అంతర్భాగంగా ఉండేది, ప్రార్థనలో కూడా ఉండేది. రాష్ట్ర సేవికా సమితి కూడా అదే ప్రార్థనను ఆ రోజుల్లో పాడేది. కాబట్టి స్వతంత్ర ఉద్యమంలో రాష్ట్ర సేవికా సమితి, వందనీయ తాయిజీ, వందనీయ ఆప్తేజీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను పాల్గొన్నటువంటి విషయం అన్నమాట. ఇంకా విప్లవోద్యమంలో కూడా మహిళలు పాల్గొన్నారు. పేర్లు మనకి చాలా తక్కువ లభిస్తున్నాయి, కానీ విప్లవోద్యమంలో పాల్గొన్నటువంటి మహిళల్లో ఒక 3 మహిళల గురించి చెప్పిన కథనం ముగిస్తాను. ఒకరు కల్పనా దత్త, రెండవది ప్రీతిలత వడాద్దార్. ప్రీతిలత వడాద్దార్, అదేవిధంగా కల్పన దత్త మాస్టర్ సూర్యసేన్ చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ ఏదైతే 1930లో చేస్తారో అందులో పాల్గొంటారు. బ్రిటిష్ అధికారులను వధించటము, బ్రిటిష్ ఆఫీసులను తగలబెట్టడం, ఇటువంటి పనుల్లో ప్రీతిలత వడాద్దార్ పాల్గొన్నారు. కల్పనా దత్త కూడాను ఈ రకంగా పోరాడారు. తరువాత కాలంలో ఆమె సిపిఐ పార్టీలో చేరారు. సిపిఐ నాయకురాలుగా ఆమె పనిచేశారు. ఆమె భర్త కూడా సిపిఐలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించారు. స్వతంత్రోద్యమంలో, విప్లవోద్యమంలో పాల్గొన్నటువంటి ఈ 2 మహిళలు మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పడం సాధ్యం కాదు, మనకి సమయం కూడా అయిపోతుంది కాబట్టి నేను వీరిద్దరి పేరు చెప్పాను. మరొక 2 మహిళల గురించి చెప్పాలి. ఆ పేరు తక్షణం నాకు గుర్తు రావడం లేదు. రామ్ ప్రసాద్ బిస్మిల్ యొక్క తల్లి అండి. రామ్ ప్రసాద్ బిస్మిల్ ఎవరు? కాకోరి రైలు ఘటనలో బ్రిటిష్ ట్రెజరీని దోచుకున్న తర్వాత భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి రామ్ ప్రసాద్ బిస్మిల్. ఉరికంబాన్ని ఎక్కుతున్న మూలమతి, ఆమె పేరు మూలమతి, ఎగ్జాక్ట్లీ మూలమతి.
రాంప్రసాద్ బిస్మిల్ యొక్క తల్లి ఆవిడనమాట. రాంప్రసాద్ బిస్మిల్ మనందరికీ తెలుసును, చాలా సుప్రసిద్ధమైనటువంటి దేశభక్తి గీతం సర్ఫరోషి की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितनी बाजुए कातल में है अब न अगले वलवले है और अरमानों की भीड़ सिर्फ मर मिटने की हसरत अब दिले बिस्मिल में है కేవలం చావాలన్న కోరిక తప్ప మరొకటి లేదు బిస్మిల్ హృదయంలో అని, చంపేవాడి చేతుల్లో ఎంత బలం ఉందో చూస్తాను, చావడానికి నేను సిద్ధం అని చెప్పి రాసినటువంటి కవిత. ఆమె తల్లి అయినటువంటి మూలమతి కుమారుడి ఉరి ఎక్కిన తరువాత ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆమె తన కుమారుడు చేసిన బలిదానాన్ని ప్రశంసిస్తూ ఒక్క చుక్క కన్నీరు కార్చకుండా ప్రసంగించారు. చనిపోయేంత వరకు కూడాను బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఆమె పోరాడుతూ వచ్చారు. అదేవిధంగా దుర్గాభాభి అనేటటువంటి మరొక మహిళ గురించి కూడా చెప్పాలి. ఆ రోజుల్లో ఎన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఎన్ని రకాల సమాజంలో ఎన్ని రకాల నిషేధాలు విధులు ఇవన్నీ మహిళల మీద ఉన్నాయో తెలిసినటువంటి రోజులు అవి. మనందరికీ తెలుసును, ఆ రోజుల్లో మహిళలు బయటికి వెళ్ళటానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ దుర్గాభాభి విప్లవకారులందరికీ, ఆమె భర్త అయినటువంటి భగవతీ శరణ్ ఒక విప్లవకారుడు, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖదేవ్ వీళ్ళందరితో పాటు ఆమె విప్లవోద్యమంలో పాల్గొంది. ఒక సందర్భంలో భగత్ సింగ్ పారిపోవాల్సి వస్తుంది. భగత్ సింగ్, సుఖదేవ్ రాజ్గురువులు పారిపోవాల్సి వస్తుంది. పారిపోవాల్సి వచ్చినప్పుడు ఈమె భగత్ సింగ్ భార్య వేషం వేసుకుంటుంది. అన్థింకబుల్, ఈ రోజు కూడా ఊహించలేని, సొంత భర్త ఉండగా ఆమె భగత్ సింగ్ భార్యగా నటించేందుకు సిద్ధమవుతుంది. అంటే ఆ రోజుల్లో కూడా అది అన్థింకబుల్, ఈ రోజుల్లో కూడా అన్థింకబుల్. అటువంటి పని ఆమె చేయటానికి సిద్ధమవుతుంది. వాళ్ళ ఇద్దరికి కూలీగా రాజ్గురు కూలివాడి వేషంలో ఉంటారనమాట. కూలివాడి వేషంలో ఉండి వాళ్ళు రైలు ఎక్కి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. జీవితం అంతా కూడాను విప్లవకారులకు సేవ చేయటము, వాళ్ళకి భోజనాలు పెట్టడము, వాళ్ళకి రకరకాల సహాయాలు చేయటము, వాళ్ళ కొరియర్ గా పనిచేయటం, ఇవన్నీ కూడాను దుర్గాభావి చేసింది. దుర్గాభావి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం ఉన్నారు, తరువాత చనిపోయారు. ఇలాగా స్వాతంత్ర సమరంలో సరోజినీ నాయుడు గారి పాత్ర కానివ్వండి, ఆమె కుమార్తె పద్మజా నాయుడు కావచ్చును, విజయలక్ష్మి పండిట్ కావచ్చును, మహిళా నాయకులు చేసినటువంటి అనేకానేక పోరాటాలు. మన తెలంగాణ వైపే వచ్చినట్టయితే తెలంగాణలో సంగం లక్ష్మీబాయి గారు, మన ఘట్కేసర్ దగ్గర వారు పుట్టారు, గుంటూరులో చదువుకున్నారు. గుంటూరులో చదువుకున్న తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఆమె మనకి ఇప్పుడు సైదాబాద్ దగ్గర సంగం లక్ష్మీబాయి కాలేజ్ అని ఆమె పేరు మీద ఒక కాలేజ్ ఉంది, ఒక ట్రస్ట్ నడుస్తుంది. అదేవిధంగా మనము తెలుగు నాట కూడాను మనకి కనపర్తి వరలక్ష్మమ్మ గారు, దువ్వూరి సుబ్బమ్మ గారు, ఆ తర్వాత అనేకానేక మంది మహిళా పోరాట యోధులు తెలుగు నాట కూడా పోరాటం చేశారు. అనేక మంది ఉన్నారు, అందరి పేర్లు మనము తలుచుకోలేము. నెమ్మదిగా ఒక్కొక్కరి కథను బయటకు తీసుకొచ్చి వాళ్ళందరినీ మనం మన తరువాతి తరాలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. మహిళలు పోషించినటువంటి మహత్తరమైనటువంటి భూమికను తెలియజేసేటటువంటి ప్రయత్నం కొండ అద్దంలో కొంచెంగా చూపించినట్టుగా నేను చేశాను.